హోల్సేల్ మార్కెట్లో కొత్తగా లీజ్ కోసం షాపులను వేలం వేశారు. కొత్త వారు షాపులను దక్కించుకున్నారు. అప్పటి వరకు ఉన్న పాత వ్యాపారులను ఖాళీ చేయించారు కార్పొరేషన్ కమిషనర్. వ్యాపారులు మరో కాంప్లెక్స్ కు మారితే అధికారులు అడ్డుకోవడంతో మళ్లీ ఇంకో కాంప్లెక్స్ కు మారారు వ్యాపారులు. అక్కడ ప్రత్యక్షమయ్యారు అధికారులు. గుంటూరులో వ్యాపారులు వర్సెస్ అధికారులుగా మారిన మార్కెట్ వివాదంపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను 25 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ భవనంలోకి మార్చారు. కార్పొరేషన్ నిర్మించిన 100 దుకాణాలను వేలంపాట ద్వారా 25 ఏళ్ల లీజుకు దక్కించుకున్నారు వ్యాపారులు. ప్రతి 3 ఏళ్లకు నిబంధనల మేరకు పెరిగిన అద్దెను కార్పొరేషన్కు చెల్లిస్తూ వచ్చారు. ఇటీవల లీజు గడువు ముగియడంతో గత నెలలో కొత్తగా వేలంపాట నిర్వహించారు. వేలంలో ఎక్కువ లీజుకు షాపులను కొత్తవారు దక్కించుకున్నారు. కొత్త లీజుదారుల నుంచి ఏడాదికి 6 కోట్ల రూపాయల అద్దె రానుంది. గతంలో ఏడాదికి 86 లక్షలు వచ్చేది. భారీ అద్దెల నేపథ్యంలో పాత వ్యాపారస్తులందరూ హైవే పక్కనే ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ కు మారారు. అక్కడ హోల్సేల్ మార్కెట్ ఏర్పాటుకు అనుమతి లేదని కార్పొరేషన్ అధికారులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కరోనా సమయంలో షాపులు ఏర్పాటు చేసుకున్న స్థలాల్లోకి మారారు. అయితే అక్కడ కూడా అనుమతి లేదని అధికారులు అడ్డుకోవడంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగా కార్పొరేషన్ కమిషనర్, మేయర్ తమను వ్యాపారం చేసుకోనియడం లేదని ఆరోపిస్తున్నారు. అది లీజ్ టైం అయిపోవడంతో వాళ్ళు పాటలు పెట్టుకున్నారు. పాటలు 18,000 రూపాయలు మేము అద్దెలు కట్టే వాటిని 1,00,000 నుంచి 1,38,000 వరకు పాటలు పోయినాయి. ఆ పాటలు మేము అందుకోలేక, ఆ ఇరుకు ప్రాంతంలో మేము వ్యాపారం చేయలేక, సరైన సదుపాయాలు లేవు. అందులో 25 సంవత్సరాల నుంచి కొల్లి శారదా మార్కెట్ రన్నింగ్లో ఉన్నా కూడా ఇవాళకి కనీసం అందులో ఒక బాత్రూమ్ లేదు, వాటర్ పంపు లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి కొల్లి శారదా మార్కెట్లోనే మమ్మల్ని ఉంచాలని గట్టిగా కమిషనర్ గారు, మేయర్ గారు బలవంతం చేస్తున్నారు మా మీద. మమ్మల్ని ఎక్కడా బతకనీయకుండా వాళ్ళు అక్కడే మీరు చేయాలి, వేరే వాళ్ళు పాడుకున్న అద్దెలు మీరు కడుతూ వ్యాపారం చేయమని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్త లీజుదారులకు 1,50,000 రూపాయలు అద్దె చెల్లించి కొల్లి శారదా మార్కెట్లో వ్యాపారాలు చేయలేమని అంటున్నారు వ్యాపారులు. గతంలో తాము 18,000 అద్దె కట్టాము అంటున్నారు. వేలంపాటల్లో వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు 1,50,000 అద్దెకు పాడుకున్నారంటున్నారు. వారి నుంచి షాపులను తాము సబ్లీజ్ తీసుకునే సామర్థ్యం లేదంటున్నారు. అధికారుల నిర్వాకం వల్లే ఇదంతా జరుగుతోందని చెప్తున్నారు. ఆ మార్కెట్ హోల్సేల్ షాపులన్నీ పబ్లిక్ యాక్షన్ వేసి ఉన్నారు. అందులో బయట వాళ్ళు ఎక్కువగా పాడుకున్నారు. మా మార్కెట్లో 5-6 పాడుకున్నారు. కనుక మేమందరం కలిసి బైపాస్ కి అన్నపూర్ణ కాంప్లెక్స్ వాళ్ళతో మాట్లాడుకొని మేము ఒక 100 షాపులు అద్దెలు తీసుకున్నాము. ఇక్కడ వ్యాపారం చేద్దామని వస్తే మున్సిపాలిటీ వాళ్ళు మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి అక్కడ రావాల్సిందే అంటున్నారు. కొల్లి శారదా మార్కెట్లో మాకు లీజ్ టైం అయిపోయిందని షాపులు తాళం వేసేసి మమ్మల్ని బయటకు పంపించారండి. ప్రత్యామ్నాయంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకొని మిమ్మల్ని మీరు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదు, చేస్తే అక్కడ చేయాలి, లేదా అక్కడ షాపులు లేవండి, మాకు తాళాలు వేశారు కదా, అక్కడే సబ్లీజ్కి తీసుకొని అక్కడ షాపులు వేలంలో పాడుకున్న దగ్గర సబ్లీజ్ తీసుకొని అక్కడే వ్యాపారం చేయాలి తప్పితే ఇంకెక్కడా చేయకూడదని చెప్పారు. మరోవైపు కొత్తగా మార్కెట్ ఏర్పాటు చేయాలంటే అన్ని అనుమతులు తీసుకోవాల్సిందే అంటున్నారు కార్పొరేషన్ కమిషనర్. అన్నపూర్ణ కాంప్లెక్స్ కు అన్ని అనుమతులు లేవంటున్నారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోకుండా తాము బెదిరిస్తున్నామని ఆరోపించడం సబబు కాదంటున్నారు అధికారులు. జాతీయ రహదారి సమీపంలో హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందంటున్నారు. చాలా వేగవంతంగా, అంత ట్రాన్స్పరెన్సీగా, అంత ఆన్లైన్ సిస్టంలో మీకు ఎంత స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటే అంత స్పీడ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు పర్మిషన్స్ తీసుకొని మీరు రాయల్గా మీరు పెట్టుకొని బిజినెస్లు చేసుకోవాలి. కానీ మేమేదో అది ఇట్లా ఇది ఇట్లా అంటే కరెక్ట్ కాదు. మీకేం కావాలి? మీరు వేరే చోట ఇక్కడ మీరు ఆప్షన్ రాలేదు, ఆప్షన్ రాకున్నప్పుడు వేరే చోట పెట్టుకుంటా ఉంటున్నారు. పెట్టుకోవడానికి కావాల్సిన అనుమతులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకేంటి ప్రాబ్లం? ఇంకా ఏం ప్రాబ్లం? అసలు అప్లై చేయలేదు, మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదు కార్పొరేషన్ వాళ్ళని ప్రచారం చేసుకుంటున్నారు. కార్పొరేషన్కి 81 లక్షలు వచ్చే ఆదాయాన్ని 6 కోట్లకు పెంచామంటే ఇన్ని రోజులు ఏమైపోయింది? ఆదాయం ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, గణాంకాలతో చెప్తున్నాను. ఒక్కొక్కరు 40,000 లబ్ధి పొందుతున్నారు. ఏది కార్పొరేషన్కి కట్టే అమౌంట్ మినహాయిస్తే ఒక్కొక్కరు అనాథరైజ్డ్గా ఆ షాపును పెట్టుకొని 40,000 లబ్ధి పొందుతున్నారు. ఏది రెంటల్ రూపంలో. ఇంకా వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ఎంత సంపాదించుకుంటున్నారు, అది వేరే విషయం. వేలంలో అధిక ఆదాయం సాధించామన్న అధికారుల సంతోషం కొన్ని రోజులకే పరిమితమైంది. షాపులు బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాటిని సబ్లీజ్ లేదా అద్దెలకు తీసుకోవడానికి పాత వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. ఒకవేళ వ్యాపారులకు వేరే చోట మార్కెట్కు అనుమతిస్తే కొల్లి శారదా మార్కెట్లో లీజు దక్కించుకున్న వారు అద్దె చెల్లించే పరిస్థితి ఉండదు. దీంతో కార్పొరేషన్ అధికారులు నయానో భయానో వ్యాపారులను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.